దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 3వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయము 31 చదువుతా ఉన్నాను. చూడండి. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండి ఉండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీకోసరం వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయజూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అని చెప్పాను. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంట్లో కూర్చొని తన చుట్టూ కూర్చున్నటువంటి వారికి వాక్యం బోధిస్తూ ఉన్నాడు. దేవుని గురించి, దేవుని ప్రణాళికల గురించి, అవంతా కూడా పరసంబంధమైన సంగతులు అక్కడ బోధిస్తూ ఉండగా, తన తల్లి అదేవిధంగా తనకి సహోదరులు వచ్చి ఆ ఇంటి వాకిట్లో నిలబడి ఒక మనిషిని పంపించారు. ఇదిగో నీ తల్లి వచ్చింది, నీ సహోదరులు కూడా వచ్చారు, నిన్ను పిలుస్తున్నారు, నిన్ను కలవాలట అని ఒక మనిషిని పంపించారు. అతను వచ్చి వర్తమానం చెప్పాడు. నీ తల్లి వచ్చింది, నీ సహోదరులు వచ్చారు, నేను రమ్మంటున్నారు అనగానే ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఒక మాట అన్నాడు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అనే మాట. నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయజూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు నా సహోదరి నా తల్లి అని చెప్పాడు. అంటే శారీరకమైనటువంటి సహోదరులు తన తోడబుట్టినటువంటి సహోదరులను, అదేవిధంగా తనను కన్న తల్లిని కూడా ఆయన సహోదరులుగా, తల్లిగా ఒప్పుకున్నట్టుగా ఇక్కడ కనబట్టలేదు. అంటే దేవుని చిత్తాన్ని జరిగించేవాడే, దేవుని వాక్యాన్ని వినేవాడే, దైవచిత్త ప్రకారంగా జీవించేవాడే నా తల్లి నా సహోదరులు అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. అట్లాగని వారు శారీరకంగా తల్లి కాదా సహోదరులు కాదా అంటే సహోదరులే. కానీ ముఖ్యంగా నా సహోదరులు ఎవరు? దేవుడు నాకు ఏర్పాటు చేసినటువంటి, తండ్రి నాకు ఏర్పాటు చేసినటువంటి వాక్యం నేను ఎవరికైతే ఇస్తున్నానో, ఎవరికైతే బోధిస్తున్నానో ఆ వాక్యాన్ని వినేవారు, ఆ తండ్రి చిత్త ప్రకారంగా నడుచుకునేవారే నాకు సహోదరులు, నాకు సహోదరీలు, నాకు తల్లి అనే మాట యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన తండ్రి ఏ మాటలైతే చెప్పి పంపించాడో ఆ మాటలే అందరికీ చెప్తున్నాడు. ఆ మాటలు అంగీకరించిన వారందరూ యేసుక్రీస్తు ప్రభువారికి రక్త సంబంధులు. యేసుక్రీస్తు ప్రభువారికి రక్త సంబంధులు అంటే దైవ చిత్తం ఎవరైతే చేయడానికి తీర్మానం చేసుకుంటున్నారో, వాక్యం ఎవరైతే విని వాక్య ప్రకారంగా ప్రవర్తించడానికి తీర్మానం చేసుకుంటున్నారో వారిని యేసుక్రీస్తు ప్రభువారు నా బంధువులు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటిదే ఒక సంఘటన మరొకటి జరిగింది. చూడండి, లూకా సువార్తలో
ఒక మాట చదువుతాను. లూకా సువార్త 11వ అధ్యాయం. లూకా సువార్త 11వ అధ్యాయము 27వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న యొక్క స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు మాటలను విని ఆయన చెబుతున్నటువంటి మర్మాలు, పరసంబంధమైనటువంటి మర్మాలు, ఉపమాన రీతిగా చెప్తున్న విషయాలు, అదేవిధంగా డైరెక్ట్గా దయ్యాలను వెళ్ళగొట్టడం, ఇదంతా ఒక తల్లి చూసింది. ఒక తల్లి చూచి అందరి ముందే ఒక మాట అంటుంది, నిన్ను కన్న గర్భము, నీవు కుడిచినటువంటి స్తనములు ఎంత ధన్యమైనది. ఆ తల్లి పుణ్యం చేసుకుంది, ఆ తల్లి ధన్యురాలు. ఎందుకంటే నీ నోట ఇంత మంచి మాటలు వస్తూ ఉన్నాయి, నీ చేతుల మీదకి ఇన్ని అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఆ తల్లి ధన్యురాలు, ఆ తల్లి ఆశీర్వదించబడింది అని ఆ సమూహంలో ఒక తల్లి మాట్లాడుతూ ఉంది. ఒక స్త్రీ మాట్లాడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగా ఉండకుండా అవును కానీ అని మాట మాట్లాడుతూ, చూడండి, అవును కానీ దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పాడు. అంటే నన్ను కన్న తల్లి కంటే, నా సహోదరుల కంటే, లేదా నా బంధుత్వం కంటే, శారీరకమైన బంధుత్వం కంటే దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని గైకునేవారు మరి ధన్యులు. అంటే నా తల్లి కంటే కూడా, నా యొక్క సహోదరుల కంటే కూడా, నా శారీరక బంధుత్వం కంటే కూడా వాక్యముతో బంధించబడ్డటువంటి వారు, వాక్యాన్ని విని దైవ చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తున్నారో వారే మరిధన్యులు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అట్లాగని యేసుక్రీస్తు ప్రభువారిని కన్న తల్లి ధన్యురాలు కాదా అంటే అవును గాని అనే మాట అన్నాడు అక్కడ. అవును గాని అంటే నా తల్లి ధన్యురాలే, నన్ను కన్న తల్లి ధన్యురాలే. నువ్వు అన్నట్టుగా దేవుడు ఆమెకి ధన్యతనిచ్చాడు. ఆమె చెప్పుకుంది. చూడండి, ఒక మాట చదువుతాను. లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 49వ వచనం. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు, ఆయన నామము పరిశుద్ధము. అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురు. ఇదే మాట ఎలిజబెత్ కూడా అంటుంది. నా ప్రభు తల్లి నా దగ్గరకు రావడం ఎంత గొప్ప, స్త్రీలలో ఆశీర్వదించబడినటువంటిది నా ప్రభు తల్లి అని ఎలిజబెత్ కూడా అక్కడ మరే తల్లిని పొగుడుతున్నట్టుగా మనం చూస్తాం. సరే, ఏదేమైనప్పటికీ కూడా మరియ తల్లి ధన్యురాలే. యేసు ప్రభువుని కన్నా గర్భం, యేసుక్రీస్తు ప్రభువారిని పెంచినటువంటి తల్లి, పోషించినటువంటి తల్లి, అదేవిధంగా పాలిచ్చి పెంచినటువంటి తల్లి, ఒక 30 సంవత్సరాల వరకు గృహములోనే యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నటువంటి తల్లి, మంచి విషయాలు బోధించినటువంటి తల్లి ధన్యురాలు కాదనట్లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే దేవుని చిత్తము జరిగించేవారు, దేవుని వాక్యం వినేవారు మరి ధన్యులు నా తల్లి కంటే. అందుకనే దేవుని వాక్యము బలమైనది,
దేవుని వాక్యము నిత్యమైనది, దేవుని వాక్యము సజీవమైనది. దేవుని వాక్యము నీ హృదయంలోకి వస్తే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారికి బంధువు అవుతావు. యేసుక్రీస్తు ప్రభువారు నీకు స్నేహితుడవుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీకు సహోదరుడవుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నడిపించేటువంటి నాయకుడు అవుతాడు. ఇది రక్తబంధం, ఇది ఆత్మ సంబంధమైన రక్తబంధం. ప్రభు అన్న మాట అది. అందుకనే యేసు ప్రభువారు రక్త నిబంధన చేసి మరి వెళ్ళాడు. ఆయన 12 మంది శిష్యులను కూర్చోబెట్టి, ఇదిగో మీరు ఈ రొట్టె తీసుకొని తినండి, ఇది నా శరీరం అన్నాడు. అదేవిధంగా వారు పంచుకొని తిన్న తర్వాత ద్రాక్షరస పాత్ర పట్టుకొని, ఇది నా రక్తం, ఇది త్రాగండి మీరు, దీనితో రక్త నిబంధన చేస్తున్నాను, క్రొత్త నిబంధన చేస్తున్నాను, ఈ నిబంధన మీ మనస్సుల్లో వ్రాస్తున్నాను అని రక్త నిబంధన చేసి ఆయన రక్త సంబంధుల్ని చేశాడు వాక్యము ద్వారా, ఆయన శిలువ యాగము ద్వారా, త్యాగము ద్వారా. కనుక శరీరానుసారమైన బంధుత్వంతోనే ఆయన సరిపెట్టుకోలేదు. లోకములో ఉన్న అందరూ కూడా ఆత్మీయులు కావాలని, బంధువులు కావాలని ఆయన రక్తము చిందించి అందరినీ కూడా తన కుటుంబంలో చేర్చుకున్నాడు. దేవునికి కుమారులుగా, పిల్లలుగా చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకనే యోహాను సువార్తలో 1వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, ఆయనను ఎందరు అంగీకరించారో అందరూ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడట. వారు దేవుని మూలముగా పుట్టిన వారే, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన వారు, యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో కడగబడ్డటువంటి వారు దేవునికి పిల్లలు, దేవుని కుమారులు, దేవుని స్వాస్థ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి నీవు నేను ప్రభువుని అంగీకరించిన తర్వాత, రక్తములో కడగబడ్డ తర్వాత ఆయన రక్త సంబంధులముగా ఉన్నాము, మంచిది. కానీ ఆయన ప్రవర్తించిన ప్రవర్తన చొప్పున, ఆయన అడుగుజాడల్లో మనము నడుస్తున్నామా? ఆత్మ సంబంధమైన బంధుత్వంలోనికి వచ్చిన మనం ఆత్మీయులముగా బ్రతుకుతున్నామా? లేదా ఇంకా శరీరానుసారంగానే ఈమె నా తల్లి, ఆమె నా తండ్రి, ఆయన నా తండ్రి, ఈయన నా సహోదరులు అని శారీరక బంధుత్వాలతోనే, శారీరక ప్రేమలతోనే మన జీవితాలు గడుపుతున్నామా? అలా గడపడం వలన శరీరానుసారమైనటువంటి ఈ ప్రేమ మనల్ని ఏం చేసిద్దంటే ఆత్మీయతలో ఎదగకుండా చేసిద్ది. కనుక ఆత్మీయతలో ఎదగాలి అంటే వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించాలి, వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేయాలి. వాక్యమై ఉన్న దేవుణ్ణి హృదయంతరంగములో ఉంచుకుంటే శరీరానుసారమైన బంధుత్వము కాదని ఆత్మానుసారమైన బంధుత్వం. లోకములు అందరూ బంధువులే. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారందరూ కూడా నా సహోదరులు, నా సహోదరీలు, నా తల్లులు, నా బ్రదర్సు అని చెప్పుకోవడానికి నీకు హక్కు ఉంది. అదేవిధంగా ఆ విధంగా ప్రవర్తించడానికి నీలో ప్రేమ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన కన్న తల్లిని ధన్యురాలే అన్నాడు. కానీ కన్న తల్లి కంటే, సహోదరుల కంటే, శరీరానుసారమైన బంధుత్వము కంటే, రక్తబంధము కంటే ఎవరి బంధుత్వము మరి ధన్యత అన్నాడంటే వాక్యం విని దేవుని చిత్త ప్రకారంగా, వాక్యం ప్రకారంగా నడుచుకునేవారు. దేవునికి స్తోత్రం. అలాగ నడుచుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ మాదిరిగా ఈ భూమి మీద మోడల్ పెట్టి వెళ్ళిపోయాడు. కనుక
నీవు నేను ఆయన అంగీకరించిన మనందరం కూడా శరీర క్రియలు, శరీర బంధాలకు అంతగా అంతగా విలువీక ఆత్మబంధము కలిగి ఉంటే శరీర బంధం ఎలాగూ ఉంటుంది. అవును గాని అన్నాడుగా. తల్లిని కాదన్నాడా? కాదనలా. కన్న తల్లే, సహోదరులే. కానీ దేనికి ప్రయారిటీ ఇస్తున్నాడు ముందు అంటే, ఆయన దేని కొరకు వచ్చాడో దానికి ప్రయారిటీ ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితంలో మనం కూడా ప్రభు నమ్మిన తర్వాత ఆయన అడుగు జాడల్లో ఆయననే మాదిరిగా పెట్టుకొని ఆయన అడుగు జాడల్లో నడిచి మనం కూడా ఆత్మ సంబంధమైన దీవెనలు పొందాలని, పరలోక రాజ్యానికి వారసత్వం పొందాలని దేవుడి పూట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన వాక్కులు దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన. శరీరానుసారమైన బంధుత్వం ఈ భూమి మీద ఉన్నంత వరకే నాయన. అదే నా తండ్రి, నీ రక్తములో కడగబడ్డ అయా రక్త బంధం మాత్రం, పరిశుద్ధ బంధం నాయన, పరలోక రాజ్యములోకి వచ్చిన తర్వాత కూడా నాయన అక్కడ కూడా నాయన కలిసే ఉంటుంది. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నా తండ్రి, నీ వాక్యం విని వాక్య ప్రకారంగా ప్రవర్తించువారు, నీ చిత్తము చొప్పున చేసేవారు నాయన మరిధన్యులు అన్నావు ప్రభువా. శరీర బంధం కంటే ఆత్మబంధం బహు ఆశీర్వదించబడిద్దని నువ్వు తేటగా మాతో మాట్లాడావు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి ఈ మాటల ప్రకారంగా నా తండ్రి అయా నీ చెప్పినట్లుగా నా తండ్రి నీ అడుగుజాడల్లో నడుచున్నట్లుగా సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.